Very happy birthday, Arhan. డోర్ ఓపెన్ చేసినప్పుడు చూసుకుంటది అన్నమాట. ఫస్ట్ టైం ఇంత తెలిసి రాదు, సెకండ్ టైం మదర్ వచ్చేసరికి నేను మాట్లాడితే మార్టం డిప్రెషన్ అంటారా, పోస్ట్ మార్టం ఏదో ఏంటది, అదే పోస్ట్ మార్టం ఉంది అని ట్రై చేస్తున్నారు. ఫస్ట్ టైం సెకండ్ టైం అంతే. మీరు అన్ని అన్నారు అనుకోండి, మళ్ళీ ఏమైనా ఉందా వాళ్ళందరూ అనుకుంటారు. చిన్న కోపం అయితే ఉండింది అప్పుడు. అంటే ఆ హాస్పిటల్ నాకు తెలుసు, డాక్టర్స్ నాకు తెలుసు, నేను వెళ్తే నన్ను ఎవరు ఆపరు, ఓహో వీళ్ళు అడగట్లేదు, నన్ను రమ్మని చెప్పలేదు, ఓకే అనేసి ఒక ఆ ఫీలింగ్ లో ఉండిపోయాను. ఆ మిస్కమ్యూనికేషన్ తయారు చేయడంలో మా వారు నెంబర్ 1. అంటే హలో, హాయ్, నమస్తే, అస్సలాం వాలేకుం, వెల్కమ్ బ్యాక్. విష్ యూ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే అర్హాన్. సో టుడే ఇస్ అర్హాన్స్ బర్త్డే అండ్ బర్త్డే వ్లాగ్ అనమాట. అయితే ఏదో చిన్నగా ఏదో చేసుకుంటున్నాం ఇంట్లో. మధ్యాహ్నం అయింది, వీళ్ళకి హాఫ్ డే స్కూల్ అని పంపించేశారు. సో పిల్లలు కూడా వచ్చేసారు. మార్నింగ్ నుంచి ఇంకా యాజ్ యూజువల్ అన్ని హడావుడిగా బయట డెకరేషన్ చేస్తున్నారు, మీకు చూపిస్తాను. అండ్ సమీరా వాళ్ళ సిస్టర్, మదర్ వాళ్ళు మేము అంతే. రేష్మ కూడా రావట్లేదు, ఎందుకంటే వాళ్ళ అత్తగారికి బాగాలేదు. సో రేష్మ కంపల్సరీగా అక్కడ ఉండాలన్నమాట. ట్రై చేస్తానంది, కానీ మళ్ళీ ఏమైందో తెలీదు. లేదు కుదరదు, నేను రాను అని చెప్పేసింది. రేష్మ లేనిది నేను, మీ అందరికి తెలుసు, అంత పెద్ద వంటలు అవన్నీ మేనేజ్ చేయాలి ఇక్కడ అంటే కష్టం. బికాజ్ హెల్పర్స్ కూడా టైంకి వచ్చి టైంకి వెళ్ళిపోతూ ఉంటారు. సో అంత పెద్ద వంటలు అన్ని అందరికి వేరేగా వండాలంటే చాలా టైం పట్టేస్తుంది. అది మేము ప్లాన్ చేసింది మధ్యాహ్నం అని ప్లాన్ చేసామన్నమాట. మధ్యాహ్నం పూట ఇన్ని వంటలు ఆ టైంకి రెడీ అవ్వాలంటే కష్టం. అంటే ఏదో ఒకటి రెండు అంటే చేసేయచ్చు. అంటే ఒకటేమో స్పైసీ, నాన్ స్పైసీ, మళ్ళీ కొందరేమో వెజిటేరియన్, ఇవన్నీ చేయాలంటే కొంచెం టైం పట్టే ప్రాసెస్. బ్రేక్ఫాస్ట్లు అన్నీ ఫినిష్ చేసుకొని మళ్ళీ నేను ఈ వంట స్టార్ట్ చేయాలంటే టైం పడుతుంది అనుకొని వద్దు, బయట నుంచి తెప్పించుకుందాం అనుకున్నాం అనమాట. సో బయట నుంచి ఆర్డర్ పెట్టింది తబస్సుం. మేబీ ఆయన కాసేపట్లో వస్తుంది. మేము మధ్యాహ్నం అనుకుని మధ్యాహ్నానికి అన్నీ ప్రిపేర్ అయిపోయి మధ్యాహ్నానికి అన్నీ రెడీ పెట్టుకున్నాము. సేఫర్ సైడ్గా కొంచెం టమాటా కూర అండ్ అన్నం కూడా పెట్టాను, అటు ఇటు ఏమైనా అయితే లేట్గా అనేసి. ఫుడ్ కూడా వచ్చేసింది, చూపిస్తాం మీకు. ఆర్డర్ చేసేసాము మేమే కాబట్టి ఇంకా ఇంట్లో డెకరేషన్ కూడా అయిపోయింది. కానీ ఇప్పుడే సమీరా మీ ముందే చెప్పింది కదా, ఒక బాంబ్ వేస్తుంది అనమాట. ఏది చెప్పదు సరిగ్గా, అన్నీ లాస్ట్ మినిట్లో చెప్తూ ఉంటుంది అనమాట. సరే ఎనీవేస్, అప్పుడు వచ్చినా ఇప్పుడు వచ్చినా అంత సేమే. సో ఇంకా కాసేపు రిలాక్స్ అయిన తర్వాత ఇవన్నీ సెలబ్రేషన్ హడావిడి స్టార్ట్ అవుతుంది. వాళ్ళందరూ వస్తారు. ఆలోపు నేను ఫుడ్ అదంతా మీకు చూపిస్తాను. హ్యాపీ బర్త్డే సమీరానా. Pretty thing inside. What is a pretty thing inside? ఈరోజు అర్హాన్ బర్త్డే, కానీ తబస్సుం సమీరాకి ఇలా సర్ప్రైజ్ చేస్తుంది. తన డోర్ ఓపెన్ చేసినప్పుడు చూసుకుంటుంది అనమాట. ఓకే, వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు అర్హాన్ అండ్ సమీరా. అస్సలాం వాలేకుం యూసుఫ్. Welcome, Lam. Are you going to celebrate Teachers Day today? Yeah. Happy Teachers Day from my side to your ma'ams. Will you tell? Will you tell? Yeah. Thank you. Look at Amanda. What are you drinking? Chocolate milk, I said. You didn't say. He, I said. No, He you is said having, I he. said. Yan said allowed bus. వీడు ఎప్పుడు కరెక్షన్స్. इधर मेरे बच्चे आ गए. हैप्पी बर्थडे अरहान. थैंक यू. देखो मैं ही रिप्लाई करी. नहीं करते, अरहान करते. देखिए मैं क्या? Wish you a very very happy birthday Samira. Happy motherhood. Thank you so much. 4 years. 4 years. 4th start అయింది ఇప్పుడు. 4 years కంప్లీట్ అయింది. 4 years 4 years కంప్లీట్. of motherhood. Yes. ఇట్లా తిరుగుతా పక్కడతా. No cheating darling. Correct करी मैं. Cheating. Cheating कैसा करी मैं? Rasul लेके. हाँ फिर Yes, Samira Sharif. Yep. ఎట్లా అనిపిస్తుంది?
లాస్ట్ ఇయర్ బర్త్డే వరకు థింగ్స్ ఆర్ డిఫరెంట్. ఈ ఇయర్ బర్త్డేకి వచ్చేసరికి థింగ్స్ ఆర్ డిఫరెంట్. 4th year యాజ్ అ మదర్ అలా కాకుండా ఎక్సైట్మెంట్ ఇంకా డబుల్ అయింది. బికాస్ అర్హాన్ ఫస్ట్ బర్త్డే యాజ్ అ బిగ్ బ్రదర్, ఆ ఫీలింగ్ ఎక్కువ ఉంది ఇప్పుడు నాకు. అవునవును కదా, అవును ఫస్ట్ బర్త్డే యాజ్ అ బిగ్ బ్రదర్. మా అర్హాన్ కి ఫస్ట్ బర్త్డే, ఆమీర్ తో మా అర్హాన్ ఫస్ట్ బర్త్డే. ఎస్, ఆమీర్ విల్ ఆల్సో టర్న్ 2.5 months. 3 months కంప్లీట్ అవుతుంది ఇన్షాల్లా. ఎస్. సో అదనమాట. అది చెప్తుంటేనే ఎమోషనల్ అయిపోతున్నా. ఫీలింగ్స్, తల్లి ప్రేమ అలా ఉప్పొంగొస్తున్నాయి. బాధ అలా వస్తుందా? ఎక్సైట్మెంట్, ఆనంద బాష్పాలు కన్నా అదొక తెలియని ఒక ఎమోషన్, అదే తెలియని ఒక ఫీలింగ్. అంటే ఆఫ్టర్ సెకండ్ టైం మదర్ ఇంకెక్కువ ఉంటది. అంటే ఫస్ట్ టైం ఇంత తెలిసి రాదు, సెకండ్ టైం మదర్ వచ్చేసరికి ఇప్పుడు నేను మాట్లాడితే. బట్ అల్హమ్దులిల్లా ఫర్ ఎవ్రీథింగ్. యా, ఇంకా మా సమీర పోస్ట్ మార్టం డిప్రెషన్ అంటారా? పోస్ట్ మార్టం ఏంటది? అదే పోస్ట్ మార్టం. నా ఎమోషన్ ని కాస్త, నా ఫీలింగ్స్ ని కాస్త అలా నేను పోసేస్తున్నా. అయిపోయింది. నవ్వావా లేదా? చూసావా, నవ్వావా లేదా చెప్పు. ఇంకా ఫేస్ లోనే ఉంది, ఇంకా కొంచెం చాలా హెట్టిక్ గా ఉంది తనకి. అదే వాళ్ళ అమ్మ ఏడ్చిందని కోపం వాడికి. ఇంకా చాలా హెట్టిక్ గా ఉంది లైఫ్. సెటిల్ అవుతుంది స్లోగా. అల్హమ్దులిల్లా ఎవ్రీథింగ్ విల్ సెటిల్ ఇన్షాల్లా. సో జస్ట్ క్యాజువల్ బర్త్డే సెలబ్రేషన్ ఈ రోజు ఇంట్లో. అండ్ ఇంకేమైనా ఉన్నాయా? ఇంకా 12th రోజు ప్రాపర్ ఒక పార్టీ. అంటే నేను నార్మల్ గా అర్హాన్కి ఫస్ట్ బర్త్డే నుంచి ఎప్పుడు పార్టీ లాగా ఎప్పుడు త్రో చేయలేదు. లాస్ట్ ఇయర్ మా మమ్మీ వాళ్ళ ఇంట్లో సెలబ్రేట్ చేసినప్పుడు అక్కడ ఏంటంటే ఆ సొసైటీలో అయాన్కి ఉన్న ఫ్రెండ్స్ అందరూ మా వాడికి కూడా ఫ్రెండ్స్ అనమాట. ఎట్లా నేను మాట్లాడుతుంటే నాన్ స్టాప్. సో ఆ సొసైటీలో ఉన్న పిల్లల్ని పిలిచి లాస్ట్ ఇయర్ మమ్మీ వాళ్ళ ఇంట్లో 3rd బర్త్డే సెలబ్రేట్ చేసాము. ఫస్ట్ బర్త్డే, సెకండ్ బర్త్డే ఓన్లీ ఫ్యామిలీతో అలా సెలబ్రేట్ చేసాము. ఈసారి 4th బర్త్డే ప్లస్ మీ అందరికీ తెలుసు కొత్త స్కూల్కి వెళ్తున్నాడు, కొత్త ఫ్రెండ్స్ ఉన్నారు. సో వాళ్ళందరితో కలిసి సెలబ్రేట్ చేద్దామని. బికాస్ దిస్ ఇస్ ద ఫస్ట్ ఇయర్ అక్కడ. అండ్ ఇప్పుడు కొంచెం పిల్లలకి మెచ్యూరిటీ కూడా వచ్చేస్తుందని. హీ విల్ నో ఫస్ట్ బర్త్డే, సెకండ్ బర్త్డే అంత వాళ్ళకి గుర్తు కూడా ఉండదు, తెలియని కూడా తెలియదు. అప్పుడు మనం పెద్దగా చేసి డజంట్ మేక్ సెన్స్, ఏదో మన ఆనందం కోసం చేసుకోవాలంతే. సో ఈ ఇయర్ తెలుస్తుంది కదా అన్ని అని అలా అనుకుని 12th కి మరొకసారి సెలబ్రేట్ చేస్తున్నాము. అదేంటి 2 బర్త్డేస్ అని మీరు ఫీల్ అవ్వకండి. ఇది వీక్ డే వచ్చింది. ఈ వీక్ డే లో మా అక్క వాళ్ళు టైం తీసుకుని రావడమే కష్టం. సో మా అక్క వాళ్ళగా చాలా మంది పేరెంట్స్ ఉంటారు, వాళ్ళ పిల్లల్ని తీసుకుని రాలేరు. కాబట్టి వీకెండ్ ఉంటే బాగుంటుంది అనుకుని అలా ప్లాన్ చేసామన్నమాట. చాలా మంది అలా చేస్తున్నారులే, అంటే ఊరికి ఇంట్లో చేసుకుని వీకెండ్ చూసుకొని పెట్టుకుంటున్నారు. అలా చాలా మంది చేస్తున్నారు. కానీ మా వారు ఏంటంటే ఆయనకి ఈ లాజిక్ ఇప్పుడు స్టార్ట్ అయింది నిజంగా మాట. ఇప్పుడు ఫస్ట్ లేదు, అదేంటి అన్ని బర్త్డే అయిపోయిన తర్వాత కేక్ కటింగ్ ఏంటి అలా అంటారు. అంటే నిన్న బర్త్డే ఏంటి, ఇవాళ కేక్ మిగిలిపోయింది కట్ చేస్తాను, నా బర్త్డే కేక్ ఉంది కట్ చేసి, నిన్న కదా అయిపోయింది ఇప్పుడు ఏంటి కట్ చేసి మీరు అందరూ తినేసేయండి అలా అంటారు అనమాట. సో ఆయన థింకింగ్, ఆయన ఐడియాలజీ అన్ని డిఫరెంట్. బట్ అదే అంటారు, నేను డిఫరెంట్ కలుస్తారు కాబట్టి అలా నార్త్ పోల్ సౌత్ పోల్ నేను మా వారు అదనమాట. వన్స్ అగైన్ హ్యాపీ మదర్హుడ్. ఫస్ట్ టైం, సెకండ్ టైం, అన్ని టైమ్స్ అన్ని టైం, ఫస్ట్ టైం సెకండ్ టైం అంతే. మీరు అన్ని అన్నారు అనుకోండి, వాళ్ళందరూ అనుకుంటారు. మీరు చెప్పాల్సిన అవసరం లేదు, మీరు చెప్పాల్సిన అవసరం లేదు. అనుకునే వాళ్ళు అల్లేసుకునే వాళ్ళు అన్ని అల్లేసుకుంటారు. ఓహో అందుకేనా అన్ని చెప్పారంటే ఏదో ఉంది, ఆడపిల్ల కోసం వీళ్ళు ట్రై చేస్తున్నారు అని. ఇప్పుడు అప్పుడే అలాంటివి ఏమి లేవండి. తన కోపిక ఉన్నా లేకపోయినా నా కోపిక లేదు. వద్దు, మాకిద్దరు ఒక్కడే ఛానల్ కూడా ఇంకొకటి వచ్చేసాడు చాలు. ఇంకా చూద్దాం ఫ్యూచర్ లో చెప్పలేం గానీ ఇప్పుడు వద్దు. ఇప్పుడు అసలు మాట అందుకని ఇప్పుడు ఏం మాట్లాడుకున్నట్టు ఇప్పుడైతే లేదు అంతే. అది విషయం. ఎనీవేస్, గాడ్ బ్లెస్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. మంచిగా రెడీ ఉన్నా నేను, నన్ను ఎమోషనల్ చేస్తాను మీరు. మళ్ళీ నవ్వించాను కదా. నవ్వించి ఏముంది, కళ్ళన్నీ పాడైపోయాయి కదా. మళ్ళీ టచ్ అప్ చేసుకో. మా బచ్చా నేను పర్ఫార్మెన్స్ చేసినా మా టెన్షన్ అయిపోతాడు. నో బెటే మమ్మ చుక్కి పర్ఫార్మెన్స్. అరు హ్యాపీ బర్త్డే లడ్డు. అమ్మా
someone else who did it. क्या दे दे मेरे वास्ते मेरे को कोई भी गिफ्ट మా అమ్మ అని కూడా రెడీ అయిపోయాడు మా సమీర ఏమో మధ్యాహ్నం అంది మాకు మేమేమో మధ్యాహ్నం అనుకున్నాం అంటే నేను యాక్చువల్ గా వీళ్ళిద్దరికి హాఫ్ డే స్కూల్ అయాన్ కూడా హాఫ్ డే ఉంటుంది ఇది మీకు ఇప్పుడే చెప్తున్నాను అయాన్ ఫుల్ డే స్కూల్ అంట 4 o'clock కి మా అయాన్ 4 o'clock వస్తాడు ఓ సో మా అయాన్ స్కూల్ నుంచి వచ్చిన వెంటనే వాళ్ళు బయలుదేరి 4:30 అలా మమ్మీ వాళ్ళు వస్తారు 4:30 ఎక్కడ 5 అవుతుంది వాళ్ళు వస్తున్న దారిలో వీళ్ళు బయలుదేరిపోతారు అవునవును ఈలోగా మనం కాస్త రిలాక్స్ అయ్యి చేసుకుని ఈ విషయం నాకు ఇప్పుడు చెప్తుందండి నేనేమో పొద్దునుంచి వెయిట్ చేసి అన్ని చూసుకొని చేసుకొని వెయిట్ చేసి ఇప్పుడు చెప్తుంది 4 o'clock అని నేను మధ్యాహ్నం అనుకున్నాను యాక్చువల్గా దట్ ఈస్ ఆ కోడల్ పిల్ల బ్యాక్గ్రౌండ్ బాగుందని అటు పెట్టాను కానీ ఈ లైట్ బాగుంది ఈ లైట్ మళ్ళీ టేక్ 2 ఫ్రేమ్ చేంజ్ చికెన్ బిర్యానీ అండ్ మటన్ బిర్యానీ సపరేట్గా వెజిటేరియన్ సపరేట్గా అన్నీ తెప్పించామన్నమాట స్వీట్ ఇంకా రాలేదు ఏదో మిఠేమియా ఎక్కడి నుంచో తెప్పిస్తానన్నారు వాళ్ళు సో స్వీట్ ఎక్కడి నుంచి రావాలి ఇవన్నీ అనమాట అసలు వచ్చినప్పుడు తీస్తా ప్రస్తుతానికి ఒక కవర్ మాత్రం ఓపెన్ చేశాను అండ్ ఇది నేను ఇంట్లో చేసిన టమాటో actually and rice Abba. good babaji hi amma assalamu alaikum ayan and the surprises assalamu alaikum wa alaikum salam तबसुम का नाम भी है My baby. Hey रे देखो फोरहेड पे देखो अच्छा मैं आइस Smile, please. Keep it together. भैया ये पकड़ो किसको can I have one more piece happy birthday hira bhaiya ko mashallah mashallah yes rajamma you not comfortable mama allah I'm here samira చెప్పాలి అర్హాన్ పుట్టినప్పుడు ఎలా ఉండింది అంటే అర్హాన్ని నేను చూడడమే 5 days తర్వాత చూసాను ఫిజికల్ గా ఎత్తుకోవడము అని అంటే వెళ్ళలేకపోయాను కోవిడ్ టైంలో హాస్పిటల్లో వద్దన్నారని పక్కన పెడితే వాళ్ళు కూడా వద్దు అంటూ ఉన్నారు సో నాకు ఒక చిన్న కోపం అయితే ఉండింది అప్పుడు అంటే ఆ హాస్పిటల్ నాకు తెలుసు డాక్టర్స్ నాకు తెలుసు నేను వెళ్తే నన్ను ఎవరు ఆపరు ఓహో వీళ్ళు అడగట్లేదు నన్ను రమ్మని చెప్పలేదు ఓకే అనేసి ఒక ఆ ఫీలింగ్ లో ఉండిపోయాను ఎప్పుడు అంటే అది ఉండింది ఆ కోపం అయితే ఉండింది అండ్ తెలియకుండా అన్వర్ కూడా కొంచెం హర్ట్ చేశాడు ఆ టైంలో అంటే పర్పస్లీ కాదు ఏదో ఒక రకంగా అన్నోయింగ్లీ సో నాకు అంటే ఫస్ట్ టైం నాతో అలా జరుగుతుంది కదా ఫస్ట్ అంటే ఎందుకంటే మేమే ఫ్యామిలీలో హెడ్ సో ఏ ఫంక్షన్ జరిగినా ఏం జరిగినా ఏదున్నా నేను మా వారు తప్ప ఇంకెవ్వరు అంటే ఫస్ట్ మాతో ఏదున్నా మాతో స్టార్ట్ అవుతుంది అనమాట అలాంటి నా సొంత కొడుకు నా సొంత కోడలు నన్ను అడగలేదు నన్ను చెప్పలేదు నన్ను పిలవలేదు వాళ్ళు మాత్రం చూసుకున్నారు నాకు చెప్పలేదు సరే అని ఒక మాట అనలేదు కదా నా కోపం ఉండిపోయింది అప్పుడు నాకు కొంచెం హెల్త్ కూడా అప్సెట్ అయ్యింది అంటే చాలా ఆలోచించి అప్సెట్ అయ్యింది సో అన్వర్ ఏదో మాట అన్నాడు అలా చిన్న కోపం ఉండింది అనమాట ఎనీవేస్ 5 days తర్వాత వెళ్ళాము అంటే ఆ కోపంతోనే వెళ్ళాను కానీ వర్తిచ్చి చేతిలో పెట్టుకుని నేను చేతిలో తీసుకోగానే యాజ్ యూజువల్ అన్ని మర్చిపోయాను మెల్ట్ అయిపోతుంది సో పిల్లలు కదా చిన్న పిల్లలు ఎండ్ ఆఫ్ ద డే ఎంతైనా వాళ్ళకి అంటే ఆ పిల్లలు మనం వెతుకుంటే చూస్తే నా వాళ్ళు నాది అని ఒక ఫీలింగ్ ఉంటుంది కదా డెఫినెట్గా అందరు కనెక్ట్ అవుతారు దీనికి సో తెలియకుండా నేను అలా కనెక్ట్ అయిపోయాను అనమాట అన్ని మర్చిపోతాం ప్రపంచాన్ని మర్చిపోతాం వాళ్ళు ఎత్తుకోగానే సో ఆ ఫీలింగ్లో ఉండిపోయాను ఆ టైంలో నీకెలా అనిపించింది ఫస్ట్ అయితే మనం ఎప్పుడు దీని గురించి మాట్లాడలేదు కాబట్టి ఎప్పుడు మాట్లాడతాము సో అప్పుడు వచ్చేసి కోవిడ్ సెకండ్ వేవ్ అయితే నేను చాలా రిక్వెస్ట్ చేశాను నేను డాక్టర్ సమతకి కొంచెం క్లోజ్ గా ఉంటాను మాట్లాడతాను కాబట్టి డాక్టర్ని కూడా రిక్వెస్ట్ చేశాను అట్లీస్ట్ ఒకళ్ళిద్దరైనా రావచ్చా అని చెప్పి బికాస్ అన్వర్ జాన్ కూడా వాజ్ వెరీ స్పెసిఫిక్
మమ్మీ తబస్సుం ఉండాలి. ఆయన ఏమన్నారంటే డెలివరీ టైంలో నాకు 2 ఉండొచ్చు నాతో పాటు, హస్బెండ్ ఒకరు ఇంకొకరు. అయితే వై నాట్ మై మామ్ ఆర్ తబస్సుం అన్నారు. నేనన్నా యాజ్ అంటే డెలివరీ పార్ట్నర్ ఐ వుడ్ రాదర్ వాంట్ మై మదర్ ఆర్ మై సిస్టర్, ఐ విల్ బి మోర్ కంఫర్టబుల్. మమ్మీ పానిక్ అవుతాను, నాకు మమ్మీ వద్దు, ఆప ఉంటేనే నాకు ఇంకా కంఫర్టబుల్. ఇన్ఫాక్ట్ ఆమె టైంలో కూడా నేను మా అక్కనే చూస్ చేశాను, నాట్ మై మదర్. కూడా అడిగినప్పుడు నేను చెప్పాను, పిచ్చా నీకు అసలు నేనెలా వెళ్తాను, వాళ్ళు ఉండాలి, వాళ్ళ మదర్ ఉండాలో లేకపోతే వాళ్ళ సిస్టర్ ఉండాలి, అప్పుడే కంఫర్టబుల్. నువ్వు అసలు ఆ మాట కూడా అడగకు నన్ను, నేను రాను, వాళ్ళే ఉండాలని నేను కూడా చెప్పాను. సో ఆ టైంలో మిమ్మల్ని ఎలా హర్ట్ చేశారు, నన్ను ఆయన అలానే హర్ట్ చేశారు. సో అదైంది. సరే, ఇవన్నీ పక్కన పెట్టేస్తే డెలివరీ టైంలో నేను మా డాక్టర్ని కూడా అడిగా, డెలివరీ అయిపోయాక డెలివరీ అవుతున్నప్పుడు కెన్ ఐ జస్ట్ కాల్, ఒక్కసారి చూసి వెళ్ళొచ్చా ఆర్ విజిట్ చేస్తారు అంటే అస్సలు నో స్ట్రిక్ట్, బికాస్ అప్పుడు సెకండ్ వేవ్ జరుగుతుంది. మేమందరం కోవిడ్ టెస్ట్ ఇచ్చే అడ్మిట్ అవ్వడం కానీ, ఆర్ సెకండ్ టైం అర్హాన్ని రీఅడ్మిట్ చేస్తున్నప్పుడు కూడా మళ్ళీ కోవిడ్ టెస్ట్ ఇచ్చే రీఅడ్మిట్ చేశారు. సో అంత స్ట్రిక్ట్ గా ఉంది. తను నాకు అదే ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మీరు అడ్మిట్ అవ్వడానికే మిమ్మల్ని కోవిడ్ టెస్ట్ తీసుకొని అడ్మిట్ చేస్తున్నాము, ఎలా అలా రాణిస్తాము అని చెప్పారు. నేనన్నా అందరం వ్యాక్సిన్ తీసుకున్నాము అండ్ ఆయన ప్లీజ్ ఒక్కసారి చూసి వెళ్తారంటే, నో కిడ్స్ ఆర్ అంటే ఇప్పుడే పుట్టిన బేబీ వెరీ సెన్సిటివ్, నాట్ మంచిది కాదు, హాస్పిటల్లో మేము అలౌ చేయట్లేదు, వద్దు అని చెప్పి డాక్టర్ నాకు చెప్పారనమాట. అయినో మీకు తెలిసిన హాస్పిటల్, మీకు తెలిసిన డాక్టర్స్ అక్కడ వర్క్ చేస్తున్నారు, బట్ స్ట్రిక్ట్ గా అనేసరికి దేరు జానా బాల్కనీ में వెయిట్ कर रहे थे. సో అలా అయ్యేసరికి నేను అంటే వీ కుడెంట్ కాల్ అండ్ డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చిన వెంటనే ఫస్ట్ వచ్చిన వెంటనే ఫోన్ చేసి చెప్పాము. ఆ రోజు ఆబ్వియస్లీ కుదరలేదు, బికాస్ మేము వచ్చేసరికి బాగా లేట్ అయింది. నెక్స్ట్ డే డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చిన నెక్స్ట్ డే కి వచ్చి కలిసారు. సో మీరు ఎలా తప్పున పడుతుంటేనో కలవలేకపోయాను, చూడలేకపోయాను, సేమ్ వే నాకు కూడా అలానే ఉండే. ఎవరు రాలేకపోతున్నారో, జస్ట్ మేము ముగ్గురమే ఉన్నాము. అండ్ ఏమవుతుందంటే ఫోన్ లో మాట్లాడి దూరంగా ఉండేసరికి ఒక మాటకి 10 మాటలు అయిపోయి చాలా మిస్కమ్యూనికేషన్ అయిపోద్ది. ఆ మిస్కమ్యూనికేషన్ తయారు చేయడంలో మా వారు నెంబర్ 1. అంటే వాడు కూడా ఏంటంటే ఇటు అమ్మని అనలేదు, బ్యాలెన్స్ చేసే దాంట్లో ఇద్దరిని అనేస్తారు, చేసేస్తూ ఉంటారు అనమాట. అలా తెలియదు, పర్పస్ఫుల్లీ కాదు, టెలింగ్ అగైన్ పర్పస్ఫుల్లీ, అన్ఇంటెన్షనల్లీ బ్యాలెన్స్ చేసే దాంట్లో. నాకు ఎలా ఉంటదంటే, ఓహో వీడికి తెలియదా నేనంటే ఏమనుకుంటున్నాడు వాటి గురించి అన్న ఫీలింగ్ నాకు ఉంటుంది అలా. సో అప్పుడు ఆ టైంలో అంటే ఫస్ట్ టైం కదా నా లైఫ్ లో సంథింగ్ విచ్ హ్యాపెన్ విత్ అన్వర్, వెరీ బిగ్ అంటే. అండ్ అంటే ఎప్పుడు అలా జరగలేదు నా లైఫ్ లో, ఫస్ట్ టైం అలా జరుగుతుంది. సో అది ఉండిపోయింది మాకు. సో మా అందరికి ఉండింది, నాకు ఎక్కువ ఉండింది. సో కానీ వాడు పుట్టి నేను ఆ 5 days తర్వాత నేను వెళ్ళిన తర్వాత వాడి చేతిలో తీసుకుంటే ఇంకా వాడిని ఎత్తుకొని ఇగో ఇక్కడే ఉన్నాడు, మా లడ్డుగాడిని ఎత్తుకున్న తర్వాత ఇంకా ప్రపంచాన్ని మర్చిపోయాము. బట్ ఎనీవేస్ నేను ఎప్పుడు చెప్తున్నా, ఇప్పుడు కూడా చెప్తున్నా, చాలా బ్లెస్సింగ్స్ ఇచ్చారు మీరు అర్హాన్కి. ఎప్పుడు వాడు పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు, అంటే వాడు పుట్టగానే వాడు ఒక స్టార్ చేసేసారు అందరు కలిసి. వాడికే ఒక పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, బయటకి వెళ్తే వాళ్ళని అడుగుతూ ఉంటారు అనమాట. సో వాడు పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు మీ అందరు బ్లెస్సింగ్స్ వాడుతూ ఉన్నాయి. అండ్ అల్హమ్దులిల్లా ఇలాగే ఉండాలి. మీరందరు మమ్మల్ని అందరినీ ఇలాగే సపోర్ట్ చేయాలి మా ఫ్యామిలీలో. అంటే మా ఫ్యామిలీలో అందరు మీరు సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు, పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు. సో అలాగే మా అందరికి సపోర్ట్ చేయండి. ఇప్పటివరకు ఎవరైతే విషెస్ పంపించారో, బ్లెస్సింగ్స్ పంపించారో అర్హాన్కి థ్యాంక్ యూ సో మచ్. ఈ టైంలో వీఆర్ మిస్సింగ్ మా వారిని. ఆయన లేరు, కోల్కతా వెళ్ళారు, ఏదో పని మీద వెళ్ళారు అనమాట. బాగున్నారండి, స్టార్ట్ చేసేసారు ఆయన పనులు. అయినా అంటే తాగట్లేదు, ఏం చేయట్లేదు, కానీ వర్క్ వైజ్ గా ఈజ్ బ్యాక్ ఆన్ హిజ్ వర్క్ అనమాట. సో ఆయన బిజీగా ఉన్నారు, లేరు ఈరోజు, అనుకోకుండా రాలేకపోయారు, అందుకే ఆయన కనిపించట్లేదు. ఎక్కడ వెళ్ళిపోయారు మీ వారని అడిగే ముందు నేనే చెప్తున్నాను. అండ్ అల్హమ్దులిల్లా ఈజ్ డూయింగ్ సూపర్ ఫైన్, అల్హమ్దులిల్లా. అదండి విషయం. ఓకే, ఎస్ ఫ్రెండ్స్, ఎక్కడిదక్కడ మొత్తం అయిపోయింది, ఇంకా క్లీనింగ్ అవుతుంది. కొంతవరకు నేను చేసి వచ్చాను, ఎందుకంటే మళ్ళీ వ్లాగ్ చేసి ఎండ్ చేద్దాం అనేసి. సో చాలా వరకు మీరు సమీరా వ్లాగ్లో చూడొచ్చు. అండ్ నేను భోజనం చేసేటప్పుడు అవన్నీ ఇంకా నేను ఆ సర్వింగ్ దీంట్లో ఉండిపోయాను, కానీ నేను రికార్డ్ చేయలేకపోయాను. ఎనీవేస్ ఎక్కడిదక్కడ అంతా అయిపోయింది.
సో ఇంకా పిల్లలు ఆడుకుంటున్నారు అండ్ వీకెండ్ వాళ్ళకి సో హాలిడే యాక్చువల్గా రేపు వీకెండ్ కాదు టీచర్స్ డే కాబట్టి హాలిడే ఆడుకుంటున్నారు అనమాట యా సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ హౌ ఎవర్ ఇట్ ఈస్ వాళ్ళందరూ హ్యాపీ నేను హ్యాపీ అదే ఎండ్ ఆఫ్ ద డే మనకు కావాలి సో ఎక్కడక్కడ చిన్నగా చేసాము బాగా చేసాము అండ్ ఎవ్రీబడి ఈజ్ హ్యాపీ ఎక్కడెక్కడ తినేసి ఎక్కడ పనులు అక్కడ అయిపోయాయి ఇంకా పిల్లలు అరుస్తున్నారు గణపతి బాప్ప మోరియా అని అరుస్తున్నారు కింద నిమజ్జన జరుగుతుంది ఈరోజు సో ఆ సౌండ్కి వాళ్ళు కూడా అరుస్తున్నారు అనమాట అండ్ యా ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తాను దిస్ ఇస్ వెరీ స్వీట్ క్యూట్ లిటిల్ చిన్న వ్లాగ్ మీ అందరికి నా వ్లాగ్స్ నచ్చుతున్నాయని ఆశిస్తున్నాను నచ్చితే ఏం చేయాలి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద టంగ్ అని కొడితే నా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి అంటిల్ ఐ సీ యూ నెక్స్ట్ స్ప్రెడ్ లవ్ అండ్ స్ప్రెడ్ పాజిటివిటీ